నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. యావత్ ప్రపంచం ఇప్పుడు అయోధ్య వైపు చూస్తోంది. ఈ నెల 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కనులారా వీక్షించడానికి అందరూ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో అయోధ్య రామమందిర నిర్మాణం ఓ అద్భుత ఘట్టంగా నిలిచిపోబోతోంది. భారత్లోనే కాదు, అమెరికాలోనూ జై శ్రీరామ్ నినాదాలు హోరెత్తుతున్నాయి. ఇంతకీ అయోధ్య రామ మందిరం విశేషాలేమిటి? శతాబ్దాల కళ ఎలా సాకారం కాబోతోంది? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. అయోధ్య నగరం అంతా రామనామ స్మరణతో మారుమోగుతోంది. ఎటు చూసినా రామనామమే వినిపిస్తోంది. పరమ పవిత్రమైన రామనామ స్మరణతో భారతీయులందరూ పులకరించిపోతున్నారు. అయోధ్య అంతా ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడుతోంది. రామమందిర నిర్మాణంతో అయోధ్య కొత్త సొబగులను అద్దుకుంది. రాముల వారి దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తులు అయోధ్య నగరానికి క్యూ కట్టారు. అయోధ్య యావత్ ప్రపంచంలోని భారతీయులందరికీ పుణ్యస్థలం. ఇలాంటి పుణ్యస్థలం కాదు, భారతీయులందరికీ ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం. అందుకే ప్రతి భారతీయుడి హృదయంలో అయోధ్య ఉంటుంది. ప్రతి భారతీయుడి హృదయాన్ని విప్పి చూస్తే అందులో అయోధ్య రామచంద్రుల వారే కనిపిస్తారు. అయోధ్యలో శ్రీరామచంద్రుల వారికి ఓ ఆలయం కట్టాలనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల కోరిక. ఈ కోరిక నిన్న మొన్నటిది కాదు, కొన్ని శతాబ్దాల నాటిది. శతాబ్దాల కల ఇప్పటికి నిజం కాబోతోంది. రాములవారి ఆలయ నిర్మాణ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చొరవ చూపింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ చొరవ ఫలితంగా రాములవారి ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయుల కల ఈ నెల 22న సాకారం కానుంది. 22న మందిర ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఆ అమృత గడియల కోసం భారతీయులందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు 22వ తేదీ వస్తుందా, ఆ అద్భుతాన్ని చూస్తామా అని భారతీయులందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే అయోధ్యలో రామచంద్రుల వారి మందిర నిర్మాణం నల్లేరు మీద బండిలా సాగలేదు. రామ జన్మభూమి అంశం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ధర్మాసనం తీర్పు వచ్చింది. ఆ తర్వాత కూడా అనేక అవరోధాలు, అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే ఈ అవరోధాలన్నింటినీ ఆ శ్రీరామచంద్రుల వారే తొలగించారు. మందిర నిర్మాణానికి సంబంధించి ఒక్కొక్క సమస్య దానంతటదే పరిష్కారమైంది. అవరోధాలు తొలగాయి, అవాంతరాలు కనుమరుగయ్యాయి. చివరకు అయోధ్యలో రాములవారి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సన్నద్ధమైంది. భారతదేశ చరిత్రలో అయోధ్య రామమందిర నిర్మాణం ఓ అద్భుత ఘట్టం, ఓ చిరస్మరణీయమైన సన్నివేశం. రామమందిర నిర్మాణం సందర్భంగా జరిగే ప్రాణ ప్రతిష్ఠను చూడడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. అయోధ్య నగరం ఇప్పటికే అంతా రామమయమైంది. ఈ నెల 22న రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు అద్భుత ముహూర్తాన్ని ఎంచుకున్నారు పండితులు. ప్రాణ ప్రతిష్ఠకు గడువు దగ్గర పడుతూ ఉండడంతో భారతీయులందరిలోనూ ఉత్కంఠ. అయోధ్య ఒక్కటే కాదు, దేశంలోని ఏ పట్టణం, నగరంలో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా అయోధ్య మందిరం గురించే. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ, ఎప్పుడెప్పుడు ప్రాణ ప్రతిష్ఠ పేరుతో జరిగే ఈ అద్భుత సన్నివేశాన్ని చూసి తరిద్దామా అని.
ప్రస్తుతం భారతీయులందరి కళ్ళు అయోధ్య వైపే, రామ మందిరం వైపే. అయోధ్యలో ప్రస్తుతం ఎటు చూసినా ఒకటే నామం వినిపిస్తోంది. అదే రామనామం. పవిత్రమైన శ్రీరామచంద్రుల వారి నామాన్ని జపిస్తూ పరవశించిపోతున్నారు భారతీయులు. ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడుతూ ఉండడంతో అయోధ్యలో ప్రతి అంగుళం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటినుంచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అదే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దగ్గరుండి రామమందిర నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అయోధ్యలో శ్రీరామచంద్రుల వారిని కనులారా చూడడం అంటే మాటలు కాదు, అదో పుణ్యకార్యమంటారు పెద్దలు. రాముల వారి దర్శనం కోసం దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అయోధ్యకొస్తుంటారు భక్తులు. దీంతో భక్తుల రవాణా సౌకర్యం కోసం అయోధ్యలో 3 అంతస్తుల్లో రైల్వే స్టేషన్ను నిర్మించారు. మొత్తంగా ఈ సముదాయానికి అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ అంటూ కొత్త పేరు పెట్టారు. రాములవారి ఆలయ నిర్మాణ నేపథ్యంలో అయోధ్య కొత్త సొబగులను అద్దుకుంది. ఎటు చూసినా జై శ్రీరామ్ అనే నినాదాలు హోరెత్తుతున్నాయి. అయోధ్య వీధుల్లోని దుకాణాల షట్టర్లపై జై శ్రీరామ్ అంటూ గుర్తులతో కొత్త రంగులు వేస్తున్నారు. అంతేకాదు, షహదద్ గంజ్ నుంచి నయా ఘాట్ వరకు ఉన్న 13 కిలోమీటర్ల మార్గానికి రాంపథ్గా పేరు పెట్టారు. రాంపథ్ మార్గంలోని అన్ని దుకాణాల్లో అయోధ్య ఆలయ నమూనాలను అమ్ముతున్నారు. రామభక్తులు అత్యంత భక్తి ప్రవృత్తులతో ఆలయ నమూనాలను కొంటున్నారు. అయోధ్యలో తెల్లటి మకరాన పాలరాయితో నిర్మించిన గర్భగుడిలో 51 అంగుళాల పొడవైన బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇదిలా ఉంటే అయోధ్య ఆలయ ప్రాంగణంలో మరో 7 గుడులుంటాయి. ఈ ఆలయాల నిర్మాణం కోసం తెలంగాణ, కర్ణాటక నుంచి గ్రానైట్, రాజస్థాన్ నుంచి గులాబీ రాయి సేకరించారు. ఆలయ అవసరాల కోసం ప్రత్యేక నీటి శుద్ధీకరణ ప్లాంట్ సహా అన్ని ఆధునిక సదుపాయాలను సమకూర్చారు. అహ్మదాబాద్కు చెందిన సోంపురా కుటుంబం రామమందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. చంద్రకాంత్ సోంపురాను రామమందిర నిర్మాణంలో సూత్రధారిగా చెబుతారు. అయోధ్యలో రామమందిరంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రామమందిరం అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. ఆలయ పైభాగాన్ని కూడా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు అనుగుణంగా పరిసర ప్రాంతాలను కూడా తీర్చిదిద్దుతున్నారు. త్రేతాయుగంలో అయోధ్య నగరం ఎలా ఉండేదో ప్రస్తుత యుగంలో అలాంటి అయోధ్య నగర నిర్మాణం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాత్రింబవళ్లు శ్రమించింది. ప్రాణప్రతిష్ఠ అంశంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది. ప్రాణప్రతిష్ఠ సమయాన 100 అడుగుల స్తంభంపై జార్ఖండ్లోని హజరీబాగ్కు చెందిన ముస్లిం టైలర్ గులాం జిలానీ కుట్టిన జెండా రెపరెపలాడనుంది. గులాం జిలానీ అంటే మామూలు టైలర్ కారు. ఆధ్యాత్మిక జెండాలకు గులాం జిలానీ పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో గులాం జిలానీతో ప్రత్యేకంగా జెండా కుట్టించారు. 40 అడుగుల పొడవు, 42 అడుగుల వెడల్పుతో ఆధ్యాత్మికత ఉట్టిపడే జెండాను గులాం జిలానీ రూపొందించారు.
ఈ జెండాపై రామ లక్ష్మణులుంటారు. తాను కుట్టిన జెండాను రామ మందిరంపై అలంకరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు టైలర్ గులాం జిలానీ. అంతేకాదు ఏకంగా రామచంద్రుల వారే తనతో ఆధ్యాత్మికత ఉట్టిపడే జెండాను రూపొందింపజేశారంటారు గులాం జిలానీ. ఇది ఇవాల్టి ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.